సర్వతోభద్ర చక్ర ప్రకరణం. ఈ గ్రంథంలో సర్వతోభద్ర చక్రం అంటే ఏమిటి, వాటికి అంగాలుగా ఉన్నటువంటి మరికొన్ని విశేషాలు ఏమిటి అనేటువంటి వివరాలని కూడా ఈ గ్రంథంలో ఇవ్వడం జరుగుతుంది. భవిష్యత్ ఫల నిర్ణయానికి జాతక చక్రం అవసరం. ఒక వ్యక్తి యొక్క జాతక చక్రంలో ఆ వ్యక్తి జన్మించిన సమయంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎచ్చటెచ్చట చోటు చేసుకున్నాయో గుర్తింపబడి ఉంటుంది. దానినే జాతక చక్రం అని అంటాం. జీవిత రంగంలో ఎన్నో విశేషాలు ఉంటాయి. ఒక్కొక్క విషయం కూడా అనుభూతికి వస్తుందా లేదా, అది ఎంత పాళ్ళలో ఉంటుంది, ఆ అనుభూతికి ఏవైనా అడ్డంకులు ఉంటాయా లేవా అనే విషయాలన్నీ కూడా మనం జాతక చక్రం ద్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. అయితే ఈ అనుభూతులు అంటే ఏమిటి, వివాహము, చదువు, ఉద్యోగము, గృహ నిర్మాణము, ఎన్నో రకాలైనటువంటి విశేషాంశాలు ఉంటాయి కదా. అవన్నీ కూడా ఎప్పుడు అనుభవలోకం వస్తాయి అనే విషయాన్ని వివిధ దశలు అంటే నక్షత్ర దశ, రకరకాల దశలు ఉన్నాయి. వింశోత్తర దశ, అష్టోత్తర దశ, ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్కి చాలా చక్కగా తోడ్పడతాయి. అందులో మనం వింశోత్తరి దశల్ని తీసుకుంటున్నాము. ఆ దశల్లో కూడా మహాదశ, విదశ, అంతర్విదశ ఇటువంటివి ఉంటాయి. అయితే ఖచ్చితమైన సమయాన్ని తెలుసుకోవడానికి గోచారం అనేది తోడ్పడుతుంది. ఈ గోచారం అనేది ఏమిటి, గోచరము అనేటువంటి పదమే గోచారంగా మారింది. అసలు గోచారం, గో అంటే భూమి చుట్టూ భూమి యొక్క పరిభ్రమణాన్నే గోచారము అంటారు. అలాగే గోచరం అయ్యేటువంటిది అంటే గోచరము అంటే మనం పరిశీలనకు తీసుకున్న సమయంలో ఏ ఏ గ్రహాలు ఎచ్చటెచ్చట ఉన్నాయో మనకు గోచరించడం అంటే కనబడడం. అంటే జన్మజాతకంలో అయితే ఎప్పుడో జరిగిపోయి ఉంటుంది, గోచరం అంటే ఇప్పుడు జరుగుతున్నది. భవిష్యత్ ఫల నిర్ణయం 50% దీని ద్వారానే జరుగుతుంది. ప్రశ్న జాతకం అనేది కూడా ఈ గోచారం ద్వారా రచింపబడినదే కదా. ఒక ప్రశ్న జాతకం హారర్ ఆస్ట్రాలజీ వేశామంటే అప్పటి పరిస్థితిలో ఆ కాలంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది నిర్ణయించడమే ప్రశ్న జాతకం. అది కూడా గోచారం మీదనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గోచార ఫలితాలు చెప్పేటప్పుడు జన్మరాశి నుంచి తీసుకుంటాం. జన్మరాశి నుండి లెక్క కడుతూ ఆ జన్మరాశి నుండి ఎన్నవ రాసుల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి వాటి యొక్క ఉనికిని బట్టి గోచార ఫలితం అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఇది జనరలైజ్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకందరికీ ఒక సమయంలో అన్ని ఫలితాలు ఒకటిగా కనబడతాయి. అలాగే కన్యా రాశిలో పుట్టిన వాళ్లకు ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒకే రకంగా ఉంటాయి. దాన్ని ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి జన్మ నక్షత్రం నుండి ఏ నక్షత్రాల్లో వివిధ గ్రహాలు చేసుకుంటే ఎలాంటి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని ఈ సర్వతోభద్ర చక్ర ప్రకరణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సర్వతోభద్ర చక్ర ప్రకరణం ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ సర్వతోభద్ర చక్రం అనేటువంటిది చక్రం మాత్రమే కాకుండా దాంతోపాటు లత్త, నక్షత్ర దృష్టి, ఉపగ్రహము, అంగగోచారము అనేటువంటివి కూడా ఈ ప్రకరణంలో ఉంటుంది. సర్వతోభద్ర చక్రం అనేది నిలువుగా అడ్డుగా 10 గీతలు గీస్తే 81 గళ్ళు ఉంటుంది ఆ పటంలో. అందులో పై చుట్టులో కృత్తికాదిగా భరణి పర్యంతము నక్షత్రాల పేర్లను గుర్తిస్తాము. ఇవంతా వివరంగా తర్వాత పేజీల్లో మీరు చూడవచ్చు. అయ్యమూల పెట్టెలలో అంటే 4 కార్నర్స్లో అచ్చులు చోటు చేసుకుంటాయి. తరువాత లోని వరుసల్లో 4 వైపులా అవకహడ ఇత్యాది అక్షరాలను వ్రాయడం జరుగుతుంది. ఆ తరువాతి ఇంకా లోపల వరుసలోకి వెళితే మేషము, వృషభము ఇత్యాది రాసుల పేర్లు చోటు చేసుకుంటాయి. ఆ తరువాత నంద, భద్ర ఇలాంటి తిథులు అంటే పాడ్యం మొదలైన తిథులు అందులో ఉంటాయి.
అలాగే ఆది సోమ ఇత్యాది వారాలు కూడా ఇందులో గుర్తించడం జరుగుతుంది. ఈ పటాన్ని తరువాత పేజీల్లో చూడవచ్చు. ఫలితం చెప్పదలుచుకున్న సమయంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయో గుర్తించాలి. ప్రతి గ్రహం కూడా దక్షిణ, వామ, దండ అనే వేధలను కలిగి ఉంటాయి. జన్మ నక్షత్రాన్ని, నామ నక్షత్రాన్ని, తిథుల్ని, వారాల్ని ఈ గ్రహాలు వేధిస్తాయి. ఈ వేధలు శుభవేధలు కావచ్చు, అశుభవేధలు కావచ్చు, గ్రహాలను బట్టి. ఈ విధంగా వేధలను గుర్తించిన తరువాత లత్త, ఉపగ్రహ, దృష్టి ఫలితాలను కూడా వ్రాసి ఉంచుకోవాలి. ఆ తరువాత ఆ పైన అంగగోచారం ఆధారంగా, అంగగోచారం అనే వేరే టాపిక్ తీసుకున్నాము, దాని ప్రకారంగా తమ తమ జన్మ నక్షత్రం నుండి ఏ ఏ నక్షత్రాల్లో ఉండే గ్రహము ఎలాంటి ఫలితాలను ఇస్తుందో కూడా వ్రాసి పెట్టుకోవాలి. ఈ విధంగా వ్రాసి ఉంచుకొని మొత్తం మీద ఫలితం చెప్పాలి. ప్రత్యేకత ఏమిటంటే ఈ విధానానికి జాతక చక్రం అవసరం లేదు. జన్మ నక్షత్రం తెలిసినా చాలు. జన్మ నక్షత్రం లేకుంటే నామ నక్షత్రంతో కూడా తీసుకోవచ్చు. పుట్టిన వారము తిథి కూడా తెలుసుకోనుంటే ఏమేమి వేధింపబడతాయో తెలుసుకోవడానికి వీలవుతుంది. వారం తిథి తెలియకపోయినా, జన్మ నక్షత్రం తెలియకపోయినా నామనక్షత్రం ఆధారంగా ఫలితాన్ని చక్కగా నిర్ణయించి చెప్పవచ్చు. అయితే ఆయా సమయాల్లో ఎప్పుడైతే మనం పరిశీలనకు తీసుకుంటామో ఆ రోజుల్లో పంచాంగంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నా, ఏ ఏ పాదాల్లో ఉన్నాయి దాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది కేవలము మనుషులకు మాత్రమే కాకుండా దేశాల భవిష్యత్తు, అలాగే ఏ ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి అనే విషయాలను కూడా ఫలితాలు చెప్పడానికి ఈ సర్వతోభద్ర చక్ర ప్రకటన అనేది చక్కగా తోడ్పడుతుంది.